ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం మత్తయి 10:20. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు. ప్రియులారా, ఈ వాక్యం మనకొక గొప్ప ధైర్యాన్నిస్తోంది. అదేమిటంటే, మనం ఒంటరిగా లేము. దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఆత్మ మనలో పనిచేస్తోంది. ప్రియులారా, కొన్నిసార్లు జీవితంలో మనం భయపడతాం కదా. ఏమనంటే, నేను ఏమి మాట్లాడాలి, నేను ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి, నాకు ధైర్యం లేదు అని అనిపిస్తూ ఉంటుంది కదా. కాని దేవుడు చెప్తున్నాడు, భయపడకు, నేను నీతోనే ఉన్నాను. అబ్బా, ఇంతకన్నా మనకింకేం కావాలండి? ప్రియులారా, యేసు ప్రభువు ఈ మాటలను తన శిష్యులకు చెప్పారు. ఎందుకంటే వారు కష్టాలు ఎదుర్కోవాలి కాబట్టి. అలాగే సత్యం కోసం నిలబడాలా. ప్రియులారా, శిష్యులు బలం ఎక్కడి నుంచి పొందుకున్నారంటే, పరిశుద్ధాత్మ ద్వారా వారు బలాన్ని పొందుకున్నారు. ప్రియులారా, ఈరోజు కూడా అదే దేవుడు మనతో ఉన్నారు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు, అలాగే డిప్రెషన్లో ఉన్నప్పుడు, మాటలు రాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తుంది. అవును, ఇది నిజం. నువ్వు భయపడకు. ప్రియులారా, కొన్నిసార్లు మనం ఆశ్చర్యపోతాం. నేను ఇలా ఎలా మాట్లాడాను, నాకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది నీ బలం కాదు, దేవుని ఆత్మ పనిచేస్తోంది. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దేవుడు పిలిచిన వారిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టరు. పని ఇచ్చినప్పుడు శక్తి కూడా ఇస్తారు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. నేను నా బలంపై ఆధారపడుతున్నానా, లేక దేవుని ఆత్మపై ఆధారపడుతున్నానా? ప్రియులారా, మన మాటలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి. ప్రియులారా, నువ్వు ఒంటరిగా మాట్లాడటం లేదు, దేవుడు నీతో మాట్లాడిస్తున్నాడు. ఇది విశ్వాసం, ఇది ధైర్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును, మీ కుటుంబములకును నిత్యము తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.